హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటూ, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి, 2 టైప్స్ కర్రీస్, ఒకటి దోసకాయ ఊరగాయ అన్నమాట. ఈరోజు వీడియోలే వంట రొటీన్ ఉంటుంది. పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఊడవడం అంతా అయిపోయిందన్నమాట. నేను స్నానం కూడా చేసి వచ్చి ఇక్కడ పొద్దున్నే పిల్లలు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారన్నమా, అందుకనే అది కుండలో నీళ్ళు పట్టేసి పెడతాను అన్నమాట. ఫిల్టర్ ఆన్ చేసి పెట్టేస్తాను, అది నిండుతూ ఉంటుందన్నమాట నేను వర్క్ చేసుకునే వరకు. ఇదండి, ఇక్కడికి వచ్చేస్తే టిఫిన్కి ఈరోజు దొడ్డు రవ్వతోటి ఉప్మా చేసా. పక్కన రైస్ కడిగేసి పెట్టేస్తున్నా. రవ్వతోటి ఉప్మా అంటే రవ్వ వేయించేసి, అదే అండి గోధుమ రవ్వ వేయించేసి సేమ్ ఉప్మా రవ్వ లాగానే పోపు పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం నీళ్ళు పోసి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ పోసి అది ఎసరు వచ్చిన తర్వాత రవ్వ వేసేయడం అన్నమాట. ఈజీ ప్రాసెస్. ఇదండి ఉప్మా. ఇక్కడ పక్కన ఉప్మా పెట్టేసి చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టేసుకున్న, రైస్ కూడా కడిగేసాను. అది రైస్ నానుతూ ఉంటుందన్నమాట అప్పటి వరకు. మేము రైస్ కొంచెం నానబెట్టేస్తాను అన్నమాట ముందే. కొంచెం అది హాఫ్ అన్ అవర్ అన్నా నానితే బాగా అవుతుందన్నమాట. అన్నము వంపేసే వండుతాను. రైస్ కుక్కర్ అట్లా మా ఇంట్లో ఏం వాడమన్నమాట. ఇదండి ఇక్కడ కర్రీ. కొంచెము పల్లీల పొడి కూడా అయిపోయింది. ఏ కర్రీస్కైనా నేను పల్లీల పొడి వేస్తూ ఉంటా కదా, అది అయిపోయిందన్నమాట. ఇక్కడ పల్లీలు కూడా వేయించేస్తున్నా. అది వేయించేసిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో మామిడికాయ పచ్చడి అది కూడా పోపు పెట్టేసి చిక్కుడుకాయ కర్రీ కూడా వండేద్దామని ఇలా గిన్నెలు ఎక్కువ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటా. పోపు డబ్బాలో కారం కూడా అయిపోవచ్చింది, అది కూడా నింపేసి పెట్టేస్తున్నా. ఇది మామిడికాయ తురిమేసుకొని పైన చెక్కు తీసేసి తురిమేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఎల్లిపాయలు దంచుకొని కొంచెం కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎల్లిపాయలు వేసి ఎల్లిపాయ పేస్ట్ వేసి ఇది మిక్స్ చేసుకున్న మామిడికాయ తురుము అందులో వేసి కొంచెం కలిపేస్తే పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. ఇలా చేస్తామండి మేము పచ్చడి.
అది వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత తీసేయడమే. ఇలా అండి పచ్చడి. కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. మామిడికాయ పులుపు ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది పచ్చడి కూడా తీసేసి ఇందులోనే చిక్కుడుగాయ కర్రీ కూడా చేసేస్తా. అప్పుడప్పుడు గిన్నెలు ఎక్కువ పడకుండా ఇలా కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇదండి రెడీ అయిపోయింది పచ్చడి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని చిక్కుడుగాయలు కూడా వేయించేసి కర్రీ చేస్తాను అన్నమాట నేను. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసాను. చేసేసి పోపు పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఉడికిన తర్వాత కారం అది వేస్తాను అన్నమాట. పక్కన రైస్ కూడా పెట్టేశాను, కొంచెం నానిపోయాయి. పల్లీల పొడి కూడా వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇది ఆవాలు ఆవాలు కూడా మిక్సీకి వేసుకుంటున్నా. ఒక అరగిన్నె నిండా తీసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి పొడి. ఇది దోసకాయ ఊరగాయ అన్నమాట. దోసకాయలు చెక్కు తీసేసి కట్ చేసుకొని దాంట్లో గింజలు కూడా తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట.
ఇలా పొడువుగా కట్ చేసుకున్న దోసకాయల్లో చెక్కు తీయకూడదు, కొంచెం ఇదిగా ఉంటే తీయాలి, లేకపోతే అవసరం లేదన్నమాట. ఇలా పొడి వేసుకొని ఆవాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, ఇవి వేసి కలుపుకోవాలన్నమాట బాగా. వీటికి ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 4-5 డేస్ కన్నా బాగుంటుంది తినడానికి. టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి. మా ఇంట్లో అంటే చాలా ఇష్టం అన్నమాట ఇవి. 4 డేస్ అన్న ఒక ఈరోజు చేసాం కదా, ఈవినింగ్ లేకపోతే నెక్స్ట్ డే తింటే బాగుంటాయి. 2-3 డేస్ వరకైనా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇదండి ఊరగాయ కూడా రెడీ చేసి పెట్టేసా. ఈ ఫ్రిడ్జ్లో ఏమన్నా కనిపిస్తే అయిపోవడానికి వచ్చేస్తాయి, ఇవి పాడైపోతాయి అంటే చాలు అన్నీ తీసేసి వండేద్దాం అనుకుంటా. ఇది రైస్లో గంజి కూడా ఇలా వంపేసి అప్పుడప్పుడు తాగడానికి ఇస్తూ ఉంటా పిల్లలకి. ఇక్కడికి వచ్చేస్తే ములక్కాయలు, అవి కూడా ఈరోజు కర్రీలాగా చేసేద్దాం అనుకుంటున్నా. ములక్కాయ టమాటా కర్రీ. ఇవి కూడా అసలు తీసుకొచ్చి 3-4 రోజులు అవుతుంది, ఎండిపోవడానికి వచ్చినాయి. అందుకనే ఇవి కూడా చేసేస్తున్నా. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఒక 3-4 టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 3-4 టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పేసి దాని తర్వాత ములక్కాయలు వేయాలన్నమాట. ములక్కాయలు కొంచెం మగ్గిన మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం మెత్తపడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇదండి ములక్కాయ టమాటా కర్రీ. ఇక్కడ ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చాను. బాక్స్లో ఒక పేపర్ వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలు ఎల్లిపాయలు కింద సర్దేసుకుంటున్నా. దాని తర్వాత జొన్న రొట్టెలు కూడా చేసేసాను. పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది. బట్టలు కూడా మిషన్కి వేసాను, అవి కూడా ఆరేసేయాలి ఇప్పుడు. పిల్లలకి హాఫ్ డేస్ అయిపోయాయి కదా, వాళ్ళు 12 వరకు 1 వరకు వస్తున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు అంటే నా వరకు ఇట్లా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 12-1 వరకు ఇట్లా ఉంటుందన్నమాట నా రొటీను. ఇల్లు కూడా ఓట్ చేస్తున్నా ఇంకొకసారి. ఇలాంటి చేష్టలు అన్నమాట. వచ్చిన తర్వాత ఏదో బాల్ తోటి ఆడతాడంట, బాటిల్ తీసుకొని కట్ చేసి దాంట్లో ఒక బాల్ పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇది స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తా. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి పెట్టడము, వాళ్ళకి చూస్తూ ఇదన్నమాట ఇట్లా వర్క్ రొటీన్. హాఫ్ డేస్ అయితే ఇట్లా ఉంటుంది, కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట వర్క్ రొటీను.
ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.